కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయములు పరిశుద్ధ లేఖనములో నుంచి కొద్ది మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు మనందరి జీవితాలను వెలుగుమయముగా మార్చి మన బ్రతుకులలో ఏది అవసరమో అది అనుగ్రహించులాగున ఇక్కడ మనందరం కూడా ఒక చిన్న మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావక ఉండును. అదేవిధంగా 32వ వచనం కూడా చదువుదాం. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననిను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా కొద్ది మాటలు శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనందరం కూడా ఆలోచింపదగినటువంటి ఒక సంఘటన. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చాలా కార్యాలు ఆయన చేశాడు. ఆయన ఎలాంటి కార్యాలు చేశాడంటే, ఆయన చేసిన కార్యాలు గుడ్డి వాళ్ళకు చూపునిచ్చారు, కుంటి వాళ్ళకు నడకనిచ్చారు, చెవిటి వాళ్ళకు విడిపడేటట్టు చేశారు, మోగవారికి మాట ఇచ్చాడు, ఏ కుష్టి వాళ్ళను బాగు చేశాడు, ఏ కష్టాలలో ఉన్న వాళ్ళను కూడా కష్టాలలో నుంచి బయటికి తప్పించాడు, చివరికి చనిపోయిన వారిని మరలా లేపాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, బెతానియా అనేటువంటి ఒక ప్రాంతంలో మార్తా, మరియా, లాజరు వీళ్ళు ముగ్గురు కూడా ఆ ప్రాంతంలో ఒక కుటుంబంలో నివాసం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ఆ విషయాన్ని చెప్పడం ఒక సందర్భాన్ని చెప్పి మీకు ముగిస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే, మరియా మార్తల సహోదరుడైనటువంటి లాజరు జబ్బును పడ్డాడు. జబ్బు అనేది కామన్, ఎవరికైనా వస్తారు. రోగాలు రాకుండా భూమి మీద ఎవరు ఉండరు. అది ఎవరికైనా రావాల్సిందే. గొప్పవారికైనా రావాల్సిందే, తక్కువ వారికైనా రావాల్సిందే, ఉన్నవారికైనా రావాల్సిందే, లేని వారికైనా రావాల్సిందే, స్త్రీలకైనా రావాల్సిందే, పురుషులకైనా రావాల్సిందే. అవి మనిషి శరీరంలోనికి వచ్చిన తర్వాత రోగము రాని వాడు ఎవడు లేడు. ఏదైనా తలకాయ నొప్పి అయినా, కాలు నొప్పులైనా, కడుపుల నొప్పి అయినా, క్యాన్సర్ అయినా, జ్వరమైనా, ఇదైనా ఏదైనా జబ్బే. కాబట్టి ఈయన కూడా ఒక జబ్బు వచ్చింది. ఈయన కూడా మంచం మీద ఉన్నాడు. జబ్బు వచ్చినటువంటి ఈయనను చూచుటకు యేసు ప్రభు వారు ఆశ కలిగి, మన యొక్క సహోదరుడైనటువంటి లాజరు బాగా లేకుండా ఉన్నాడు, అతన్ని దర్శించి వద్దాంపా అన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకసారి మనం చూసినప్పుడు, అక్కడ ఒకసారి మనం ఆలోచించినప్పుడు, 8వ వచనం 11వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరి, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అంటే లాజరు ఏమయ్యాడు? రోగంతో ఉన్నాడు. బాగానండి, రోగంతో ఉన్నాడు. యేసు ప్రభువు ఏమంటున్నాడు? మనం లాజరు దగ్గర పోదాంపా అంటున్నాడు. ఒక మనిషి రోగంతో ఉన్నప్పుడు తనను ప్రేమించేవాడు ఎవడైనా ఆయనను పోయి చూసి రావాలి. నీకు ఎన్ని పనులైనా ఉండి, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులైనా ఉండి, ఇంపార్టెంట్ పనులైనా ఉండి, మనిషిని పరామర్శించడమే గొప్ప విషయం. అది ఈ రోజులలో కరువు అయిపోయిన రోజులు. అంతే కదా, ముఖ్యమైన పనులు ఉంటే పరుచుకో. కానీ యేసు ప్రభువు అన్నాడు, ఇదిగో
మనం వెళ్ళి లాజరును చూసొద్దాం పమ్మంటే యేసు ప్రభు శిష్యులు ఏమంటున్నారంటే, అయ్యా ఇప్పుడే యూదులు నీ మీద పగబట్టి ఉన్నారు, నిన్ను రాళ్ళతో కొట్టాలని చూస్తున్నారు, ఇప్పుడు వాళ్ళ మధ్యకి వెళ్తామంటే యూదులు కొడతానన్నది ముఖ్యము కాదు, లాజరు బాగలేదు అన్నది ఇక్కడ ముఖ్యం. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో మన మీద ఏదో చేస్తారని బాగలేని వ్యక్తిని పరామర్శించకపోవడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు చాలాసార్లు చూసినప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా, వాళ్ళ దగ్గర పోదామంటే వాళ్ళు మనతో పలకరు, వాళ్ళ దగ్గరికి మనం పోతే బాగుందంటే ఎవరు ఎలా ఉండి అది నీకు అనవసరం. బాగలేదని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి, వెళ్ళి చూడాలి. ఇది నీకు దేవుడు తెలియజేసినటువంటి ఒక విషయం. ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించటము, వారిని ప్రేమించడం అనేది ఒక విషయం. వాళ్ళు ఏదో అనుకుంటారని నువ్వు పాపనను అనుకో, ఇప్పుడు ఎవరికి నష్టం, ఎవరికి నష్టం చెప్పండి? నీకే నష్టం. ఎందుకంటే రేపు దేవుడిని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఏమని అడుగుతాడు తెలుసా? మీకు అందరికీ తెలుసా? బైబిల్ గ్రంథం తెలుసమ్మా? ఎందుకు తెలియదు? బాగా తెలుసు మీకు, అవును కదా? ఏమని అడుగుతాడు చెప్పండి? నేను వస్త్రహీనుడై ఉన్నాను, నాకు వస్త్రములు ఇచ్చిద్రా, నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టిద్రా, నేను రోగంతో ఉన్నాను, నన్ను పరామర్శించిద్రా అని అడుగుతాడంట. ఎవరిని అడిగాడు? కుడివైపు ఉన్న వారిని చూసి అన్నాడు, ఎడమవైపు ఉన్న వారిని చూసి అన్నాడు. నువ్వెప్పుడు రోగంతో ఉన్నావయ్యా, నువ్వెప్పుడు వస్త్రహీనుడివై ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, నువ్వెప్పుడు దిగంబరుడిగా ఉన్నావు, నువ్వు అలా కనపడితే నేను బెడ్రూమ్లోనే తెలిసిపోయి నీకు బంగారం ప్లేట్లో భోజనం పెట్టి పెట్టనా అన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ బీదలలో, ఈ మనుషులలో ఎవరికి చేసినా నాకు చేసినట్టే. అంటే ఇప్పుడు మనం ఎదుటి వారిలో ఎవరిని చూడాలి? ఆమేన్. బాగానండి. ఎదుటి వారిలో ఎవరిని చూడాలి? యేసు ప్రభువుని చూడాలి. అందుకని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, తన సహోదరుని ప్రేమించువాడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. పక్కన మనుషులలో దేవుణ్ణి చూడాలి. కనపడతారా? పక్కన మనుషులు ఎవరు కనపడతారు మనకు? శత్రువు కనపడతారు. పక్కన మనుషుల మీద పగ, పక్కన మనుషుల మీద ద్వేషం, పక్కన మనుషుల మీద అసూయ, పక్కన మనుషులను చూస్తే ఒక్కసారిగా బీపీ 200 పెరిగిపోతుంది. ఎందుకని? అంత నీకు కానులు అయిపోయారా? యేసుప్రభువు అదన్నాడు, మన సహోదరుడు రోగంతో ఉన్నాడు, మనం పోయి చూసొద్దాం పమ్మన్నాడు. అయ్యా ఆల్రెడీ యూదులు నీ మీద పగబట్టి ఉన్నారు, ఇప్పుడు నువ్వు పోతే రాళ్లతో కొట్టి చంపుతారు, వద్దంటే వద్దు అనకూడదు. వాళ్ళు నన్ను చంపినా నేను వెళ్ళి చూసి రావాలి. కానీ అక్కడ మనం కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు చూసినప్పుడు అక్కడ రాయబడి చూడండి, అందుకు యేసు పగలు 12 గంటలైనవి కదా, ఒకడు పగట వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడనని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలువ వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు అన్నారు, ప్రభువా వాడు నిద్రించుచున్నాడు కాబట్టి బాగలేని వ్యక్తి నిద్రిస్తే రెస్ట్ తీసుకుంటే మంచిదేగా? మంచిదేనా కాదా? కాబట్టి రెస్ట్ తీసుకొని నువ్వెందుకు మేలు కొలపడానికి వెళ్తున్నా? బాగా ఆలోచించాలి. తర్వాత చదవండి, ఇంటికి పోయినాక ఏడేనండి. బాగలేని వ్యక్తి నిద్రపోతున్నాడని చెప్పాడు, నిద్రపోయినని లేపుతానంటున్నాడని యేసు ప్రభు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విషయం, యేసు ప్రభు ఎక్కడ ఉన్నా కూడా బాగానండి, యేసు ప్రభు ఎక్కడ ఉన్నా తను ప్రేమించిన వారి మీద ఏముంటది? ఆయనకు తను ప్రేమించిన వారి మీద ఏముంటది? ఒక ఆలోచన. అప్పుడప్పుడు అంటారు, నేను ఏడన్నా ఒక కన్ను నీ మీద వేసాను అంటారు కదా మీరు అప్పుడెప్పుడు. యేసు ప్రభు తను ప్రేమించిన వారి మీద ఒక కన్నేసి ఉంచుతాడు. వాళ్ళు ఎలాగున్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, వాళ్ళకి బాగా లేకపోయినా, ఇబ్బందులున్నా, కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా, మనం అనుకుంటాం నాకు ఇన్ని బాధలు వస్తే దేవుడు నన్ను పట్టించుకోలేదు అనుకుంటాం. కానీ దేవుడు నీ గురించి పట్టించుకుంటూనే ఉన్నాడు.
దేవుడు నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. దేవుడు నీ గురించి ఏదో ఒక టైంలో నీ దగ్గరికి రావాలని ఉన్నాడు. ఈ మధ్యలో నీకు తొందర ఎక్కువై లేనిపోని పొలాలు పెట్టుకొని పాడైపోయాడు. అంతేనా కాదు? డాక్టర్ వచ్చేదాకా ఆగుతామక్క, డాక్టర్ వచ్చేదాకా ఆగం. ఈ మధ్యలో ఏం చేస్తాం? చెక్క కాపాలి, వేడి కాపాలి అని చెప్పేసి లేనిపోయి కాపుకొని కాలంతా పచ్చిపొడి చేసుకుంటాం. సొంత ప్రయత్నాలు కొన్ని చేసుకుంటే తప్పులేదు. కొన్ని విషయాలు సొంత ప్రయత్నాలు చేస్తే ఏమవుతుంది? దెబ్బలే. ఇక్కడ అదే జరిగింది. మన సహోదరుడు నిద్రించుచున్నాడు. ఈయనున్నదేమో ఎక్కడో ఉన్నాడు, వీళ్ళేమో ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన నిద్రించుచున్నాడని ఈయన చెప్పగానే నిద్రించడం మంచిదే కదా. ఎలాగేం తెలుసు? ఎలాగని తెలియదు. ఆయనకు తెలుసు ఈ ప్రాంతంలో దేవుని యొక్క నమ్ముకున్న ప్రతి బిడ్డకు దేవుడి బిడ్డగా నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడి సేవకునిగా చెప్తున్నాను. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, మీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని నష్టాలు జరిగినా మీరు అనుకుంటాడు దేవుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అనుకుంటారు. తప్పు. దేవుడు ఒక కన్ను మీ మీద వేసి పెట్టాడు. ఆయన కళ్ళు తన బిడ్డల వైపు ఏం చేస్తానంట? ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాయి. అందుకని ఏమన్నాడు? అబ్రహాము, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. ఆయనకు నిద్రాహారాలు లేకుండా రాత్రింబగులు తన బిడ్డల క్షేమము కొరకు ఎదురు చూసేవాడు. నీ కొరకు చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటే అప్పుడప్పుడు అంటావు, ఏందన్నా ఈ సంవత్సరం మాకు అంత అచ్చు రాలేదన్నట్ట. నీకు రాలేదని నువ్వు అనుకుంటున్నావు. నీ గురించి దేవుడు ఎంత చింతపడుతున్నాడో నీకు తెలుసా? నీ గురించి అంత తపన చెందుతున్నాడు తెలుసా? నా బిడ్డ బాధల్లో ఉన్నాడు, సమస్యలు ఉన్నాడు. ఏంటంటే దానికి కారణం ఎవరు? అమ్మే భలే చెప్పారు. ఎవరు? మనమే. మనమే. డాక్టర్ మందులు ఇస్తే వేసుకోకుండా తల కింద పెట్టుకొని ఏంది జబ్బు తగ్గలేదంటే అర్థం కొద్ది. ఇక్కడ అదే జరిగింది. అదే విషయం. నిద్రించుచున్నాడు, వెళ్ళి లేపుదాం పమ్మనగానే ఇప్పుడు వచ్చి చూడగానే ఆల్రెడీ లాజరు చచ్చిపోయాడు. చచ్చిపోయిన దశపై సమాధులు పెట్టాడు. సమాధులు పెట్టి ఆల్రెడీ 4 రోజులైంది. 4 రోజులైన తర్వాత యేసుప్రభు ఆ ప్రాంతానికి రాగానే మార్త అంటుందో, ప్రభువా, చూడండి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిని ఎడలా మా సహోదరుడు చావకుండును. ఆ నుంచి మళ్ళా సమాధి దగ్గర దాపిలో పోయాక మరియమ్మ పరుగును వచ్చేసి యేసుప్రభు ఉన్న దగ్గరికి వచ్చి యేసుప్రభు అంటుందో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిని ఎడలా మా సహోదరుడు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎలా అనుకుంటున్నావు? యేసుప్రభు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నా? ఎక్కడున్నాడు యేసుప్రభు? బాగా యేసుప్రభు ఎక్కడున్నారు అనుకుంటున్నారు? నీవు ఇక్కడ ఉండి అంటే ఇప్పుడు ఇక్కడ లేవు, ఇక్కడ ఎక్కడే ఉన్నావు. నువ్వు అక్కడ ఉన్నావు. ఒకవేళ నువ్వు ఆ టైంలో ఏడుంటే నా సహోదరుడు చావకుండు. మనందరం ఏమనుకుంటున్నామంటే కొన్ని ప్రాంతాలలో మనం చేస్తున్న పనికి మాలిన పనుల దగ్గర, మనం చేస్తున్న యదవ పనుల దగ్గర, మనం చేస్తున్న దరిద్ర పనుల దగ్గర దేవుడు లేడు అనుకుంటున్నావు. దేవుడు భూమి అంతటా ఉన్నాడు. నువ్వు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు, అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నా. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ప్రతి స్థలంలో ఉన్నాడు, ప్రతి ప్రాంతంలో ఉన్నాడు. నువ్వు నేను చేస్తున్న ప్రతి పనిని చూస్తూనే ఉన్నాడు. మనం చేసిన పనులకే మన కుటుంబాల్లో ఈ కష్టాలు వచ్చాయంతే. ఎవరు తెచ్చిపెట్టకుండా మనమే. ఇందాక మీరు అన్నారుగా, మనమే. పెద్దవాళ్ళు అన్నట్టుగా ఏమంటారు తెలుసా? నువ్వు 50 విత్తనం విత్తితే ఏ చెట్టు మొలుతుందమ్మా? వేప చెట్టు మొలుతుందా? కానీ మనం ఎలా అంటాం తెలుసా? నేను 50 విత్తనం విత్తితే జామ చెట్టు మొలవాలనే వాళ్ళం మనం. నిజమా కదా? మనం 50 విత్తనం విత్తుతాము, ఏ చెట్టు మొలవాలనుకుంటా? జామ చెట్టు. ఎందుకు జామకాయ తినబుద్ధి? యాప చెట్టు వాళ్ళ ఉపయోగం లేదుగా. అంటే మనం అబద్ధాలు ఆడతాం, బూతు మాటలు మాట్లాడతాం, ఆదివారం చర్చలకు రాం, శుక్రవారం చర్చలకు రాం, ప్రార్థనకు అసలు రానిరా, మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాం, మన ఇష్టం వచ్చినట్టు ఏదో పనులు చేస్తుంటాం. మేము మాత్రము 3 పూలు 6 కాయలుగా ఉండాలంటే అటు కుదురుద్దా? నువ్వు ఇత్తేది 50 విత్తనం అంటే చెల్ల విత్తనము, పిచ్చి కాయలు ఎత్తుతున్నావు, ముళ్ళ తొప్పలు ఎత్తుతున్నావు. ఏమి మొలవాలనుకుంటున్నావు? మంచి కాయలు మొలవాలనుకుంటున్నావు. నువ్వు ఏమి ఎత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వు ఏ పనులు చేస్తావో వాటి ప్రతిఫలం నువ్వే అనుభవిస్తావు. వేరే వాళ్ళు ఎవరు అనుభవించరు. నీవు ఇక్కడ ఉండినేయాలన్నా, నువ్వు ఇక్కడ ఉండినేయాలన్నా నా సహోదరుడు చావుకుంటునేమో. నేను ఇక్కడ లేని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకోవడం కరెక్టేనా? ఈరోజు నువ్వు అనుకోవడం కరెక్టేనా?
దేవుడు ఉంటే మాకెందుకు ఈ కష్టాలు? అప్పుడప్పుడు అంతే కదా, అప్పుడప్పుడు వస్తాయి కదా బాగా ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడు. ఈ పక్క ఒక పని, ఈ పక్క ఒక ఇరుకు, ఈ పక్కకి ఇబ్బంది, ఇటు పక్కన అప్పులోళ్ళు, ఇటు పక్క టీవీ అదేది ఇంట్లో టీవీ బాగా చేస్తే అది రిపేర్ అయిపోయి ఉంటుంది, బండి బాగా చేస్తే అది పడిపోయి ఉంటుంది, ఈ పిల్లోడికి బాగాలేదు. ఇన్ని కష్టాల మధ్య నీకు వచ్చేది దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే మాకెందుకు ఈ కష్టాలు? వారం వారం పనికి పోతాం, ప్రార్థన పోతాను, మాకే ఈ తలకానొప్పులు ఎందుకు? దేవుడు లేడా? ఇప్పుడు అందరం చెబుతాం ఉన్నాడని, ఆ టైంలో చెప్పాలి ఉన్నాడని. చదువుతావా? ఇక్కడ 50 గ్రంథంలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? చేనిలోని పైరు చేతికి రాకుండాను, ఫలములన్నీ రాలిపోయినను, సిరి సంపదలన్నీ నన్ను విడిచి వెళ్ళిపోయినను, దూరమైపోయినను, నేను మాత్రము చెల్లించను. కానీ చిన్న కష్టం వస్తేనే ఆదివారం సోమవారం ప్రార్థన బైబిల్ పక్కన పెట్టి నేను ప్రార్థనకు రాను. ఇన్ని జరిగినా కూడా ఆయన చెల్లించాలని చెప్తున్నాడు. నువ్వు చిన్న కష్టం, పెద్దది కూడా కాదు, మళ్ళీ చిన్నదే ఏమొచ్చింది, ఏదో ఒక 50,000 రూపాయలు పెట్టేదో పెట్టావు, పెట్టగానే దానికి తెగులు వచ్చింది. ప్రార్థన చేపించాను, ప్రార్థనలోనే పూసాను, ఎన్ని చేశాను, అయినా పంటకు తెగులు వచ్చింది అని అంటే రాకూడదా? ఇప్పుడు చెప్పాలి, రాకూడదా? ఎందుకు వచ్చింది? కారణం వెతకరు. ప్రార్థనలోని పోసాను అయినా తెగులు వచ్చింది, ప్రార్థన చేపించాను ఇతరాలు నాచాను అయినా తెగులు వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది ఎప్పుడైనా ఆలోచించడమా? ఏదైనా ఆలోచించడమా? ఆలోచించు. ఎందుకు ఆలోచించమంటే తొందర ఎక్కువ. మనం ఏమి ఎక్కువమ్మా? ఏ తొందర? అది సైతానం తీసికొన్నది. అదేం సింపుల్ అంది అనుకున్నావా? అమ్మో, దాని రేంజ్ వేరు, మనం దాన్ని తట్టుకోలేము. ఏ తొందర తెలుసా? ఆ పంట పండుతున్న దాన్ని పెంచాలన్న ఆశతో, దాన్ని వృద్ధి పెంచాలన్న ఆశతో ఉదయం ప్రార్థన చేయవు, సాయంకాలం ప్రార్థన చేయవు. నీకు ఆ తొందరే ముఖ్యము, ఆ ప్రార్థనే ముఖ్యము, అదే ముఖ్యము. ప్రార్థన మర్చిపోయి ఉంటావు, యేసు ప్రభు గురించి పట్టించుకోవు. ఆదివారం అంటే ఈరోజు ముఖ్యమైన పని నీళ్ళు కట్టేది, రేపు పోదాం ప్రార్థన. నువ్వు ఎంత ఇరుకులు పడి ఏదో 10 రూపాయల కోసమే, 10 రూపాయల కోసం నువ్వు సంపాదించాలని ఆశ కలిగి దేవుణ్ణే పక్కన పెడితే ఆయన ఏమన్నాడంటే, నేనున్నానని కూడా గుర్తు చేయడానికి చిన్న ఒక పురుగును పంపించాడు. ఈ పురుగు రాగానే నేను ఇన్ని చేసినా కూడా ఎందుకు నాకు పురుగు పట్టింది? దేవుడు పురుగుతో వచ్చాడు. ఇంట్లో కష్టం వస్తేనే, బాధలు వస్తేనే, సమస్య వస్తేనే దేవుడు గుర్తొస్తాడు. అందుకని ఇక్కడ ఏంటి? సమస్య వచ్చింది ఇలా కుటుంబంలో. ఏ సమస్య వచ్చింది? ఏ సమస్య వచ్చింది చెప్పండి? అది మామూలు సమస్య ఏందమ్మా? ఒక మనిషే చనిపోయాడు అని మామూలు సమస్య. మనకేంది? పొలం పోయింది, లేకపోతే ఏదైనా ఇబ్బందులు అంటే, లేకపోతే ఇంట్లో అప్పులు బాధలు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువని. కానీ ఇక్కడ సహోదరుడే చనిపోయాడు, అది మామూలు బాధ. నీవు ఇక్కడ ఉంటిని ఎడలా నా సహోదరుడు చావకొనుడు అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు కానీ నా సహోదరుడు చచ్చిపోయాడు. నువ్వు వచ్చావు, ఆల్రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత వస్తే ప్రయోజనం ఉందా? ఇప్పుడు అది కావాలి మనకి. ఇక్కడ ఇప్పుడు పాయింట్ అదే, అయిపోయిన తర్వాత వస్తే ప్రయోజనం ఉందా? ఇప్పుడు చెప్పండి, అయిపోయిన తర్వాత వస్తే ప్రయోజనం ఉంటుందమ్మా? నమ్మితే ఉంటుంది. అందరికీ నమ్మకం ఉంది కదా, లేనోళ్ళు ఉన్నారా? అందరికీ నమ్మకం, నిజంగా చెప్తాను, అందరికీ నమ్మకం ఉంది. అయిపోయిన తర్వాత వస్తే ప్రయోజనం ఏమన్నా ఉందా? అయిపోయిన తర్వాత వచ్చారు ఇక్కడ. అదేమని చూడండి, అక్కడ ఏదన్నాడు? మార్త అన్నది, ప్రభువా నీవు ఇక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును. అదే మరియా అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును. అప్పుడు మీకు అర్థం కావడం ఒక మాట చదివించా చూడండి, బైబిల్ గ్రంథం నుంచి మీకు అర్థం కావడం చెప్తాను చూడండి. మార్త అంటున్న మాట ఆయన చదువు. మార్త ప్రభువా ఆయన వచ్చిన మమ్మది 39 వచ్చిన మన జాగ్రత్త చూడండి. 38 చదవండి. యేసు మరలా తనలో మూలుగుచ్చు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా ఏం చెప్పిండమ్మా? ఏం చెప్తున్నాడు ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి? సమాధి వచ్చింది అందరికి.
ఇప్పుడున్న సమాధులు కాదు, ఇప్పుడు గంత దువ్వి లోపల పెట్టే సమాధులు. అప్పట్లో సమాధులు అంటే తెలుసా? యేసు ప్రభు నుంచి సమాధి కూడా ఒక కొండ ఉందనుకోండి, కొండకెట్ట గోద ఉంచి దాని లోపల నుంచి పైన మోతేస్తారు. అది సమాధి. అప్పుడు ఆ సమాధి లోపల ఈయన ఉంచారు, కాళ్ళను చేతులను కట్టేశారు ప్రేత వస్త్రాలతో. ఇప్పుడు కూడా కట్టేస్తుంటారుగా, వస్త్రాలతో కట్టేస్తారు. కట్టేసి లోపల పెట్టేశారు. లోపల పెట్టేసిన తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చి ఏమన్నాడంటే, సమాధి మీద ఉన్న రాయి కొంచెం పక్కకు దొర్లించండి అన్నారు. ఏమన్నారు? రాయి దొర్లించమన్నాడు, పక్కగా నెట్టమన్నాడు. నెట్టమంటూ నడతారు, చెప్తాను నడతారు. అందుకే అమన్న సమాధానం చూడండి, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. జరిగిన సిచ్యువేషన్ చూడండి. చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. 4 రోజులు సమాధిలో పెట్టాడు. యేసు ప్రభు వచ్చాడు అమ్మ అక్కడికి. ఎవరు వచ్చాడు? యేసు ప్రభు వచ్చాడు. వచ్చి అక్కడ నిలబడి అంటున్నాడు, అమ్మా అయ్యా ఆ సమాధి మీద ఉన్న రాయిని పక్కకు నెట్టమన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒకటి ఎవరామా? మార్త. ఫస్ట్ ఆమె కదా అన్నది యేసు ప్రభు. ఏమన్నది? అయ్యా నీవు ఎక్కడ ఉంటిని కదా నా సహోదరుడు చావకుండా నన్ను ఫస్ట్ ఆమె కదా అన్నది. ఇప్పుడు ఏమంటుంది ఆమె యేసు ప్రభుతో, ప్రభువా మా సహోదరుడు చచ్చిపోయి 4 రోజులైంది. కొద్దిగా ఆ గృహ మీద ఉన్న రాయి పక్కగా నెడితే ఏమవుద్ది? వాసన వస్తుంది. వాసన వస్తుంది అని యేసు ప్రభు తెలియదా? మరి ఏమెందుకు చెప్తుంది? మనుషులు కాబట్టి. ఆలోచన ఏమెందుకు చెప్తుంది వాసన వస్తుందని? ఆలోచించండి, ఎందుకు చెప్తుంది? యేసు ప్రభు తెలియదు వాసన వస్తుందని? అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. చచ్చిపోయి 4 రోజులు ఉన్నాడు, వాసన వస్తుందని తెలియదా? తెలుసు. మరి ఎందుకు అలా చెప్తుంది? ఎందుకు అలా చెప్తుందంటే అక్కడ అదే మాట చెప్తుంది. ఏమంటుంది తెలుసా? యేసు ప్రభు వారు అక్కడ చనిపోక ముందు వస్తే బతికిస్తాడు, చనిపోయిన తర్వాత నువ్వేమి చేయలేవు. అర్థమైందా? జీవితాలు బాగుపడక ముందు అయితే అట్టా ఇట్టున్నప్పుడు అయితే బాగు చేస్తాడు దేవుడు. అయితే ఈయన పూర్తిగా నాశనం అయిపోయాడు, దేవుడు కూడా ఈయన బాగు చేయలేను అంటారు. అప్పుడప్పుడు ఆడతారు కదమ్మా మాట. ఏమంటారు? దేవుడు కూడా ఈయన్ని అంటే దేవుడు కూడా బాగు చేయలేనివాడు కూడా అనమాట. దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఆమె అంటుంది, అయ్యా వాసన కొడతారు. ఎప్పుడన్నా చూసుకునుకో వాళ్ళ ప్రార్థకులు ఏళ్ళింటికా వద్దు కొడతారు. వీళ్ళింటికాడ పోయి మాట్లాడితే కొడతారు, యేసు ప్రభుని చెప్తే కొడతారు. వాళ్ళింటికాడికి మన ఎందుకయ్యా? అసలు నువ్వు పోతేనే తెలిసేది. అసలు నువ్వు రాయి తీస్తేనే కదా వాసన వచ్చేది, రాది తెలిసేది. నువ్వు రాయి తీయకుండా వాసన వస్తాడని చెప్తున్నావు అంటే అంతా నీ క్రియేషనే కదా. అది నీ ఆలోచన అలా ఉంది కదా. ఇప్పుడు ఏమి ఆలోచన ఎలాంటిది తెలుసా? అన్నీ ఉంటేనే దేవుడు వచ్చేదని చేయగలడు. ఏమి లేకపోతే దేవుడు ఏం చేయలేడు. ఇప్పుడు అదే కదా ప్రార్థన. చాలా మంది అంటుంటారు ప్రార్థన యేసు ప్రభు అనుకుంటే డబ్బు ఉంటేనే పాస్టర్ కూడా ఇంటికి వచ్చేది, డబ్బు లేకపోతే పాస్టర్ కూడా ఇలాగ రారు. తెలుసా? ఇప్పుడు ప్రాముఖ్యం దేనికి? పైసా ఉంటేనే. పైస ఉంటేనే ఏం చేస్తారంటమ్మా? తెలుసు ఏం చేస్తారు? మీకు అందరూ తెలుసు కదా. అప్పుడప్పుడు మీరు కూడా మా పల్లెటూరే కదా, మనది కూడా సామెత వేస్తారు కదా. ఏం వేస్తారన్నా తెలుసా? డబ్బుంటే కొండ మీద కోతినైనా కిందకి తెచ్చవచ్చు. ఇప్పుడు డబ్బులు లేదు, మనుషునికి ఏమి లేదు, విలువ లేదు. డబ్బులు లేదు, మనుషునికి విలువ లేదు. మనిషికి విలువ లేదు, దేవుడి దగ్గరికి రావలేకపోతున్నారు. ఇప్పుడు మనుషులు విలువ కోసం బతుకుతున్నారు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం బతికే వాళ్ళు లేరు. డబ్బు ఎట్టయినా సంపాదిద్దాం, ఏ విధంగా సంపాదిద్దాం, ఎన్ని అడ్డదారులకైనా సంపాదిద్దాం. డబ్బు ఏం చేసుకుంటాం చెప్పండి. అదన్నాడు, ప్రభువా నీవు అప్పుడు వచ్చుంటే ఏదైనా ప్రయోజనం ఉంటుంది, ఇప్పుడు ప్రయోజనము నీకు తెలుసా? అక్కడ ముందు కొంతమంది ఒక మాట అన్నారు. నిజంగా ఆ మాట నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. 30 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా.
గ్రామంలోనికి రాక ఇంకా గ్రామంలోనికి రాక మార్త ఆయన కలుసుకొని చోటునే ఉండేను కనుక 37 వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. ఏమనుకుంటున్నారు? ఆ గుడ్డివాని కన్నులు తెరిచాడుగా అంటే పుట్టుకతోనే కళ్ళు పోనోడికి మరలా కళ్ళు ఇచ్చిన ఆయన చనిపోయిన లేపలేడా? ఎవరికి నమ్మకం ఉంది? ఎవరికి నమ్మకం ఉందన్నా? ఎవరికి నమ్మకం ఉంది? ఎవరు వాళ్ళు చూడండి, అక్కడ రాయబడిన మాట. వారిలో కొందరు, శిష్యులు కాదు, చుట్టుపక్కలకు వచ్చారు కొంతమంది, వాళ్ళకు ఉంది కానీ నమ్మకము, మనకు లేదు నమ్మకం. అప్పుడప్పుడు అంటారు ప్రార్థన పోతే బాగుపడుతుంది, మా కొబ్బరి ఉంటా పోయి ప్రార్థన చేసుకో. వాళ్ళకి నమ్మకం ఉండదు, మనకు ఉండదు. మా కోసం ప్రార్థన చేయమని చెప్పే పాస్టర్ని కొద్ది కష్టాల్లో ఉన్నది, వాళ్ళకు ఉంటుంది నమ్మకం, మనకు ఉండదు. ఎందుకంటే మనం రోజు వచ్చాము కదా, అలవాటు అయింది కదా భక్తి. పోతే ఏమవుద్ది, పావపోతే ఏమవుద్ది, కూర్చుంటే ఏమవుద్ది, కూర్చోకపోతే ఏమవుద్ది. ఇప్పుడు మార్తకు విశ్వాసం లేదు, కొందరికి విశ్వాసం ఉన్నది. అక్కడ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయనని చావకుండా చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే పుట్టుకతోనే కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చిన ఆయన ఈయన చేయలేడా? ఈరోజు మన జీవితాల్లో మనమేం ఆలోచించాలంటే, ఇదిగో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి ప్రభువు నా బ్రతుకును మార్చినాడు, నన్ను మార్చిన ప్రభు ఈ కష్టంలో నుంచి నన్ను తప్పించలేడా అని నమ్మకం నీకుందా? ఒకప్పుడు ఒక 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాల ముందు నీ బ్రతుకు నా బ్రతుకు ఎలాగుందో నీకు నాకు తెలుసు. తప్పులు చేశాం, పాపాలు చేశాం, దోమపానము, మద్యపానము, వ్యభిచారము, దొంగతనాలు ఏవైతే ఉన్నాయి, ఇది లేదా లేదనకూడదు. ఆ పొజిషన్ లో ఉన్న నన్ను మార్చిన ప్రభువు ఈ కష్టంలో నుంచి నన్ను ఎందుకు బయటికి తప్పించలేదు? నమ్మకం లేదా? లేదా? వ్యభిచారము చేయుచున్నటువంటి ఒక స్త్రీని మార్చిన దేవుడు నాకున్న ఈ సమస్య నుంచి విడిపించలేడు నమ్మకం లేదా? ఆలోచించండి, ఎంత బాగా గమనించండి. హింసకుడు, దూషకుడు, హానికరుడు అయినటువంటి సౌలును మార్చిన దేవుడు నా కష్టాల్లో నుంచి బయటకి తీయలేడా? నమ్మకం లేదు, నమ్మకం లేదు. అయ్యా అంతా అయిపోయింది, అయిపోయిన తర్వాత నువ్వు చేంజ్ చేస్తాడా? అంతా అయిపోయింది, చావకుండిన ఎడల నువ్వు ఉంటుంటే చచ్చేవాడు కాదు. ఇప్పుడు నువ్వు లేవు, చనిపోయాడు, చనిపోయిన తర్వాత నువ్వు చేంజ్ చేస్తావు? నువ్వేమి చేయలేవు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులు కొన్ని అనుకున్నావు, ఇక నా బ్రతుకు లేదు, ఇక నా బ్రతుకుల యొక్క ఆధారం లేదు, ఇలా పోతే నాకు మంచి లేదు, ఇలా పోతే నాకు సంతోషం లేదు, నా కుటుంబం ఇంకా బాగుపడేది లేదు అనుకుంటున్నావేమో. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆయనకు అవకాశం ఇచ్చి చూడు. ఒక్కసారి దేవునికి అవకాశం ఇచ్చి చూడు. ఇప్పుడు అన్నాడు, అమ్మా ఆ రాయి తొలగించన్నాడు. తొలగించమంటే ఏమన్నాడు? ఆల్రెడీ చచ్చిపోయి 4 రోజులైందిగా. ఎన్ని రోజులైంది? వాసన వస్తాడు. ఏమంటాడు? వాసన వస్తాడు. మనవాడు కూడా అప్పుడప్పుడు ఏందమ్మా ఆదివారం ప్రార్థన సోమవారం కూడా వస్తాడు 500 కట్టమని. ఈరోజు పనికి పోతుంది, నువ్వు కడతావా? బుధవారం వస్తాడు 500 కట్టమని, నువ్వు కడతావా? అంటే నీకు నమ్మకం లేదు. దేవుడు ఏదైనా ఒక ద్వారము ద్వారా నీకు మేలు చేస్తాడని నమ్మకం లేదు. మనం ప్రయత్నాలు చేస్తాం, ప్రయత్నాలు చేసిన తర్వాత దేవుడు అంటాం. వాసన వస్తాడు. సమస్యలు ఇబ్బందని తెలుసు, అన్ని అప్పులు ఉన్నాయని తెలుసు, సమస్యలు ఉన్నాయని తెలుసు, ఇబ్బందులు ఉన్నాయని తెలుసు, కరువు ఉందని తెలుసు, నష్టపోయామని తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలియదా? తెలుసా తెలియదా? చెప్పండి. దేవుడికి మరి తెలిసిన ఆయన ఎందుకు ఆదివారం ప్రార్థనకు రమ్మంటున్నాడు? వదుకోమనొచ్చుగా. ఆదివారం పని చేసుకుని 500 అయితే చెప్పాలి, మరి ఎందుకు రమ్మన్నాడు? అదే ఇక్కడ మనకు తెలవాల్సింది. చెయ్యి దాటిపోయినా ఆయన వచ్చిన తర్వాత ఏదైనా సరిపడతాయి. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా
వాసన పడుతుందని నీకు అనిపిస్తుంది. కష్టాలు పడిపోయాడు అయ్యా, నేను బతకలేని, నేను అక్కడ ఉండి బాగుపడలేను, ఏదైనా ప్రాంతంలోనికి వెళ్ళి బాగుపడతాను నువ్వు అనుకుంటావేమో, ఏదైనా మేలు పొందుకుంటా అనుకుంటావేమో. దేవుడు లేకుండా నీవు జీవితంలో ఏది జరగదు. దేవుడు లేకుండా నీ బ్రతుకులో ఏది జరగదు. అందుకన్నాడు, ఏమన్నాడు తెలుసా? రాయి పొల్లించమంటే వాసన వస్తుంది, నాకు తెలియదు వాసన వస్తుంది అని. నీకు 10 లక్షలు అప్పుందని నాకు తెలియదా? నీ కుటుంబంలో నీ బిడ్డలు నీ మాట లేదని నాకు తెలియదా? నీ భార్య నీ మాట కూడా తప్పేదని నాకు తెలియదా? మరి నమ్మరాదు నన్ను. ఏమన్నా అనుకుంటారేమో, ప్రార్థన పోతే ఏమన్నా అనుకుంటారా? అనుకున్న కానీ చాలేదు, అనుకుంటారు, అనుకోకుండా ఏమంటారుగా. అందరికీ తెలిసిపోయింది మన బతికేది, మన యొక్క పరిస్థితి ఏంటో. అనుకునేది ఏముంది? నువ్వు కనీసము ఎవరు కూడా నీ సమస్య తీర్చే వాళ్ళు లేరు, ఎవరు కూడా నీ బాధ తీర్చే వాళ్ళు లేరు, ఎవరు కూడా నీ పరిస్థితిని మార్చే వాళ్ళు లేరు, ఎవరు కూడా నీ ఏడుపును నీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేరు. చివరి అవకాశం నేను దగ్గరకు వచ్చి చూడు. వస్తున్నానయ్యా, వస్తున్నావు, మార్తాలాగా వస్తున్నావు, ఏం చేద్దాం? చెప్పనే వాసనంతరని చెప్తున్నావు. నీకు పూర్తి నమ్మకం ఉంటే యేసు ప్రభు చెప్పాడు, వెంటనే బండ పొర్లియాలి. నమ్మకం లేదు, నమ్మకం పూర్తిగా లేకుండా పోయింది ఈరోజు క్రైస్తవులకి. యేసు ప్రభువుని నమ్మటం కంటే వాడిని ఏదో సమస్యల మీద ఆధారపడుతుంది. అందుకని చూడండి, రాయి పొర్లించమనగా అతడు వాసన కొట్టునని చెప్పి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దు అని నేను నీతో చెప్పలేదా? ఎక్కడ చెప్పాడు? 22వ వచనం చదవండి. 22వ వచనం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినను, ఎప్పుడైనాను, చనిపోయి ఆల్రెడీ 4 రోజులైనను నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడని నేను చెప్తున్నాను. ఇక్కడ అడగం, చెయ్యి దాటిపోయిన తర్వాత అడగం, చెయ్యి దాటిపోకముందు అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయగలరు? ఏదైనా చేయగలడు ఆయన. ఆయనకు సమస్తము, ఆయనకు అసాధ్యమైన ఏమైనా. ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు నాకు ఎప్పుడు ఏం చేయాలో అన్ని అనుగ్రహించిన ఆయన నీ పరిస్థితిని, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు. నీకు తెలుసో తెలియదు, ఇప్పుడైనాను నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అడుగుతున్నావా? 10 లక్షలు అప్పైందని ఏడుతున్నావు కానీ ఇప్పుడు దేవుణ్ణి అడిగావా? పిల్లలు దారి తెప్పిపోయారు, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారని ఇంట్లో కూర్చొని ఏడుతున్నావు అని ఎప్పుడు అడిగావా? భర్త పాడైపోయిండు, ఇంటికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, వీడెప్పుడు బాగుపడతాడని ఏడుతున్నావు కానీ కూర్చొని దేవుడిని ఏ రోజైనా అడిగావా? మోకాళ్ళ మీద కూర్చొని. అందుకన్నాడు, నువ్వు ఇప్పుడైనను, ఇప్పుడు అయిపోయింది ఏమి లేదు, ఇంకా ఉంది. ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు అడుగుతున్నాము, నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. దేవుని బిడ్డలమైన మనందరం మనస్ఫూర్తిగా చెప్పండి, దేవుణ్ణి అడుగుతున్నావా? అడుగుతున్నా. ఎలా అడుగుతున్నా? ఆమె చెప్పినట్టు అడుగుతున్నా. అడిగేటి ఒక పద్ధతి. అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి నీకు తెరవబడును, అడుగు ప్రతి వాడు కూడా పొందుకొను. నువ్వు అడగటంలా. అడిగితే ఎలా అడగాలి తెలుసా? ఆయన ఇచ్చేదాకా గోచాడుతూ అడగాలి. ఆయన అడగాలి. నువ్వు ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినను ఆయన నీకు అనుగ్రహించనని ఎరుగుదువు కదా. కాబట్టి మరియా, మార్తా, నేను నీతో చెప్పలేదా? నువ్వు అడిగితే ఏదైనా చేస్తానని చెప్పలేదా? నేను చెప్పినా కూడా నీకు ఎందుకు అపనమ్మకం? యేసు ప్రభు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో జీవితాలు మార్చాడు, ఎన్నో బ్రతుకులు మార్చాడు. ఇన్ని తెలిసినా కూడా నీకు ఎందుకు నమ్మకం లేదు? ఇంకా ఎందుకు నమ్మకం లేదు? 40 సంవత్సరాలు 20 లక్షల మందిని ఏ పని బాట లేకుండా కాలి నడకతో నడుస్తూ వచ్చినా ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు ఒక్క ఆదివారం దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చి పనికి పోకపోతే నేను పోషించలేడా? నమ్మకం లేదు. ఉందా నమ్మకము? అమ్మే ఉందా? నమ్మకం కష్టమే.
అది కదా, 40 సంవత్సరాలు 20 లక్షల మందిని పోషించాడేమో కానీ నన్నైతే పోషించలేడు. ఎందుకు తెలుసా? నీకు దేవుడి మీద నమ్మకం లేదు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. నీ డబ్బు కాపాడలేదు, నీ బంగారం కాపాడలేదు, నీ బంధువులు కాపాడలేదు, నీ ఆస్తి కాపాడలేదు, నీ పొలము, నీకున్న సంపద ఏది కాపాడలేదు. ఆయన రమ్మంటే ఆ స్థలములోని ఉన్న పాటుని ప్రాణం విడిచి వెళ్ళిపోవాలంతే. అప్పుడు ఎవరైనా అడ్డు పెడతారా? ఆ రోజు అంటావా, రేపు పొద్దున ముఖ్యమైన పని 2000 రూపాయలు కూలి వస్తుంది, ఆదివారం కదా పోవాలంటే అప్పిపోయిన తర్వాత ఊరు వస్తారు. అప్పుడు అని చూద్దాం మరి ఆ మాట కుదరదు. ఎందుకంటే ప్రాణంతో భూమి మీద బతికినప్పుడు దేవుడి మీద ఉన్న ఆశ కంటే లోకం మీద ఉన్న ఆశ మనం పాడు చేసి పెట్టింది. అందుకని ఇక్కడ అన్నాడు, నీవు ఇప్పుడైనను దేవుణ్ణి ఏమి అడిగినను ఆయన నీకు అనుగ్రహిస్తాడని నేను చెప్పలేదా? చెప్పాడుగా మాట. మరి ఎందుకు ఇంకా అపనమ్మకం చెప్తున్నా? ఎందుకు అదే మాట చదివి, ఏమాట 39 మాట చదువుతాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. మనతో చెప్పలేదా? అడుగుడి తట్టుడి తెరవబడి మనతో చెప్పలేదా? చెప్పిన తర్వాత కూడా నీకెందుకు సందేహం? ఈరోజు చెప్పిన తర్వాత కూడా నీకు సందేహం ఉండొచ్చా? మరి అడుగుతున్నానా ఇవ్వటం లేదంటే, ఇవ్వటం లేదు అంటే లోపం నీలో లేదు, నాలో లేదు, దేవుళ్ళో లేదు. లోపం ఊళ్ళో ఉంది. నేను చెప్పాను, నీలో లేదు, నాలో లేదు, దేవుళ్ళో లేదు. మరి లోపం ఎక్కడుంది? జరగకపోతే ఏమంటావు? నీలో విశ్వాసం లేదంటావు. పాస్టర్ తెలుసా, ప్రార్థన చేస్తాను, నీకు జ్వరం తగ్గకపోతే నీలో విశ్వాసం లేదంటాను. ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత నీలో విశ్వాసం ఉన్నా కూడా పాస్టర్ మంచోడు కాదంటారు. రెండోది, నీలో విశ్వాసం ఉంది, పాస్టర్ మంచోడు, దేవుడు కరెక్ట్ కాదంట. జరిగితే ఇవన్నీ జరగదు. కానీ ఎందుకు జరగటం లేదు ఈరోజు? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు జరగటం లేదు? ఆమేన్. ఇంకా ఎందుకు జరగటం లేదు? బాగా గమనించి ఆలోచించి మీకు అర్థం కావడానికి చెప్తానన్నా. 2 నిమిషాలు అమ్మా కళ్ళు మూసుకోకుండా నాకు వెళ్ళి చూడండి. 2 నిమిషాలు చెప్తాను, కళ్ళు మూసుకోకుండా నాకు వెళ్ళి చూడండి. మీ అందరికి పొలాలు తెలుసుగా, పొలం తెలుసు కదన్నా. కంది వేస్తారు తెలుసు, అందరూ కంది వేస్తారు తెలుసు, మీ అందరికీ తెలుసుగా కంది వేసేది. కంది వేయటము మీరు దుక్కు దున్ని గొర్రు దోడిన తర్వాత కంది వేస్తారు, విత్తనాలు వేస్తారు. మా నాకు 2 నిమిషాల తర్వాత మన నిద్రపోదు. 2 నిమిషాలు మన నిద్రపోదు, నేను కంటిన్యూ అయిపోతాను. కంది వేసిన తర్వాత ఈరోజు ఉదయం పోయి వేసి వచ్చావు. వేసి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉపవాసం ఉన్నావు, అన్నం తింటా, బాగా అన్నం తింటా, తలస్నానం చేశావు, శుభ్రంగా ఉన్నావు. ఆ కంది చేను కాడ గట్టి మీద కూర్చొని 2 చేతులు పైకెత్తి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అంటే వెంటనే మొలకొత్తదా? ఇప్పుడు చెప్పాలి, వస్తుంది ఎవరు అన్నాడా? ఎందుకు రాదు? ఆమేన్. దాని టైం వచ్చేదాకా నువ్వు ప్రార్థన ఎంత చేసినా ఆ టైం వచ్చేదాకా అది అలాగనే ఉంటది. కానీ ఇప్పుడు నువ్వు ఏమంటే ప్రార్థన చేస్తావా? ఎందుకు చేయవు? ఇప్పుడు చేస్తారా మీరు? పోయి కందిత్తనాలు తెలిసి మీ అందరికి కందిసేపు ఇప్పుడు బాగా బండి అనుకుంటుందా? పోయి మరుసటి రోజు పొద్దున్నే పోయి నీళ్లు పోసుకొని పాస్టర్ అందరిని నిలిచిపోయి ఆడ కూర్చోబెట్టి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, కంది మొలకారా, కంది మొలకారా అంటే వస్తుందా? ఇప్పుడు అలా ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏమంటారు మీరు అందరూ? అరే పిచ్చోళ్ళారా, అది వారానికి మొలిచేది. ఇప్పుడు నువ్వు ఎంత మొత్తుకున్నా మొలవదంటే మొలిపియాలి దేవుడు అంటే అది టైం వచ్చేదాకా నువ్వు ఎంత చేసినా, నేను ఎంత చేసినా మొలవనే. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు నీ కోసం, నా కోసం మేలు దాచిపెట్టి ఉంచాడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవుడి కొరకు ఎదురు చూస్తుండు, నువ్వు నమ్మకంగా ఉండు. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నది మొలుతుంది అంతే. నీకు రెడీ చేసి పెట్టాడు. కానీ నువ్వు మధ్యలో తొందరపాటు వాళ్ళు ఏం చేస్తావు? అమ్మా 2 రోజులు చూసి 3వ రోజు విజయ రోజు దగ్గర పోయి నీకు ఆ టాట్ ఉందా? ఉందన్నా దా, ఆ కంది చేను మలవలేదు, దున్నేద్దాంరా, మళ్ళీ వేద్దామంట. 2వ రోజు చూసా 3వ రోజు పోయి దున్నేస్తే ఏమవుతాయి? అప్పుడు లేదు చూసిన తర్వాత అప్పుడు కంది కింద లావును గొప్ప ఎర్రగయ్యి ఇంకా పగిలిపడ రెడీ ఉంటుంది. ఎంత దుర్మార్గునిరా, ఇంకా 2 రోజులు ఉంటే మొలిసేదిగా. మరి ఉండొచ్చుగా
అంటే మన ప్రార్థన కూడా అలాంటిదే. 4 రోజులు గట్టిగా దేవుళ్ళు ఉంటాం, దేవుడు మనకి ఇచ్చే సమయానికి ప్రార్థన లేదేం లేదు అని వెళ్ళిపోతున్నాం. ఉండొచ్చుగా 2 రోజులు, నీకు ఇచ్చే టైం దాకా ఎదురు చూస్తాడు ఆయన. అందుకే మాట్లాడితే ఏమన్నారు తెలుసా, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? చెప్పిన తర్వాత నీకు ఎందుకు అపనమ్మకం? మళ్ళీ ఈరోజు మన అపనమ్మకాలు ఎలాగనే ఉంటాయి. జరగాలి ఎలా జరుగుతామా? అదంతా కరెక్టేనా? దేవుడు ఇచ్చేదాకా నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. నువ్వు ఎదురు చూసిన తర్వాత దేవుడు నీకు అనుకున్న టైంలో మేలు చేసేవాడు. ఆ మేలు ఎలా చేస్తాడంటే బాగా గమనించండి. ఇక్కడ మీకు చెప్తాను. ఆ మేలు ఎలా ఉంటుంటే, ఒకవేళ నువ్వు విత్తినటువంటి విత్తనం పనికిరాందైనా ఆ విత్తనాన్ని దేవుడు మార్చి మంచి మొలక చేస్తాడు. నీకు ఆశీర్వాదం వచ్చేది ఒక అడ్డం ఏదైనా ఉన్నా అడ్డాన్ని తొలగించి నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం చెప్పిస్తాడు దేవుడు. అది ప్రార్థన అంటే. దేవుడు ఏమంటాడు, నీకు ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు, నేను గొప్పగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు, నీకు దీవెన రప్పించాలని ఆశ కలిగి ఉన్నాడు. మధ్యలో నీ మీదికి రాకుండా ఎన్ని అడ్డపడుతుంటే నువ్వు ప్రార్థన చేస్తే అవన్నీ తొలగించి నీ కుటుంబం మీదకి రప్పిస్తాడు. ఇప్పుడు అన్నాడు, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదు అనగానే వెంటనే ప్రార్థన చేసి, యేసు ప్రభు దేవుడు తండ్రి, నువ్వు నా మనవి ఉన్నావని నాకు తెలుసు, ఇక్కడ నీ నామానికి మహిమ వచ్చులాగిన ఈ లాజరును బయటికి రమ్మనగానే లాజరు పేద వస్త్రములతో కట్టబడిన వాడై లేచి బయటికి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడా లేడా? ఇంతకుముందు ఉన్నాడా లేడా? ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. ఆయన ఎక్కడైనా ఉంటాడు. కానీ నీవే ఆయన లేడని తొందరపడుతూ ఉంటావు. అప్పుడు ఆయన లేడని నువ్వేదేదో ఆలోచిస్తుంటావు. నువ్వు నేను ఆలోచించడం వల్ల ఏమీ జరగదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు తెలుసా, ఆయన ఇక్కడ ఉండిని ఎడల దేవుడు ఉంటే నాకు మేలు జరుగుద్ది అనే మాట నీ జీవితంలో రానియదు. ఇంకా దేవుడు ఉన్నాడు, మేలు చేసేటానికి చేస్తాడు. అదే లాజరు జబ్బుతో ఉన్నప్పుడు వచ్చి ముట్టినంటనే జబ్బు బాగుపడింది అనుకో, ఏమంటారు? ఏముంది, ఉరికైనా రోగాలు వస్తాయి పోతుంటాయి కామన్ అంటారు. చనిపోయి 4 రోజుల నుండి సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చి బతికిస్తే ఇప్పుడు ఎంత మహిమ! దేవుడు నీకు కార్యం చేస్తే చరిత్రలో నిలబడతాడు చేస్తాడు అంతే. దేవుడు నీకు మేలు చేస్తే ప్రపంచం నీ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు గొప్పగా నిన్ను అనుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. అంత గొప్ప కార్యం చేస్తాడు. కానీ మనం ఏమనుకుంటాం, చిన్నగా చేస్తే బాగుండు అనుకుంటాం. చిన్న చేస్తాం. మరణ దూతను పంపిస్తే మరణ దూతను కూడా గెలిచి నిన్ను నిలబడేటట్టు లేపుతాడు దేవుడు. ఇప్పుడు అదే బైబిల్ చెప్తున్నమాట. నిజమైన ఆశీర్వాదం మీకు ఇస్తానన్నాడు. ఆశీర్వాదం అది మీ అందరికీ తెలుసా? ఏం ఆశీర్వాదం అది చెప్పండి, మీ అందరూ చెప్పండి. మీ ఆశీర్వాదం ఏంటి? ప్రార్థన చేస్తాను. ఏం ఆశీర్వాదం ఇస్తానన్నాడు? ఏదంటమ్మా? పాపమనే ఊబిలో నుంచి నిన్ను బయటికి తీసుకురావటమే ఆశీర్వాదం. నీకు 10 లక్షలు ఉన్నా, 10 కోట్లు ఉన్నా, అద్దాల మేడ కట్టుకున్నా, ఏసీ రూములో ఉన్నా, నీ భర్త తాగుపోతాడు, తిరిగిపోతాడు, భార్య పనికి వాళ్ళిందే తిరిగిపోతాయి ఉంటే నువ్వు ఏసీ రూములో ఏసీ వేసుకొని పాన్పు మీద పండుకున్నా నిద్ర పట్టదు. ఆ తాగుబోతు భర్త తాగుడు మానుకొని ఆ పిల్లల చక్కని మార్గం నుండి పూరి గుడిసెలో పచ్చడి అన్నం తిన్నా ప్రశాంతంగా ఉంటుంది. అర్థమవుతుందా? కోట్లు సంపాదించి పెట్టాడు. అమ్మా నీకేం లేమంటే, ఒక్కరోజు నువ్వు వచ్చిండురా, ఈ నరకయాతన భరించాల, నువ్వే తీసుకుని కోట్లు నాకెందుకు, నువ్వే సంపాదించుకుని లక్షలు నాకెందుకు? మనిషికి ప్రశాంతత లేని బ్రతుకు పనికిరాని బ్రతుకే. మనిషికి నెమ్మది లేని బ్రతుకు వేస్టే. అదే దేవుడు ఇస్తానన్నది. అపోస్తలుల కార్యం 3:26 తర్వాత చదువుకునేది, దేవుడు తన సేవకుడు పుట్టించి మీలో ప్రతి వాణిని వాడిని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను అని రాయబడింది. యేసు ప్రభు వారు మనకి ఇచ్చే ఆశీర్వాదం చెప్పమంటే ఒక్క డబ్బులు కాదు, బంగారం కాదు, వజ్ర వైడూర్యాలు కాదు, ఆస్తులు ఐశ్వర్యాలు కాదు. నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు పాపముల నుంచి బయటకు వచ్చి కుటుంబం అంతా ఒక ఇంట్లో కూర్చొని సంతోషంగా ఉంటారు. చూడు, అంతకు మించిన ఆశీర్వాదం ఏమంటే చెప్పండి. ఇక్కడ ఏమనుందా? భారతీయ పక్క నుంచి యాడికి పోతాడు, నీకెందుకురా నేను యాడికి పోతానంటే అది ఆశీర్వాదమేనా?
ఇంటి నిండా డబ్బులు ఉంటాయి, ఏడబెట్టినా బీరువాలో పెట్టిన 500 రూపాయల నోట్లే, ఏడబెట్టినా డబ్బులే, ఎవరు పెట్టినా అప్పులు ఇచ్చేవాళ్ళు వడ్డీలకి ఇచ్చుంటారు, ఎన్ని ఇచ్చుంటారు. భార్య సక్రంగా లేదు, భర్త సక్రంగా లేదు, పిల్లలు సక్రంగా లేదు. ఇంక వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుందంటే నేనేనంట నిజమైన ఆశీర్వాదం ఇది. భార్య ఏమన్నాడు, ఇదిగో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్క వలె కూర్చుంటారు. నీ కుటుంబం అంతా ఒక ప్రాంతంలో కూర్చొని సంతోషంతో నవ్వుకుంటూ తింటారు. చూడాలి, అంతకు మించిన ఆశీర్వాదం లేదు. అదే దేవుడి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం. భర్త మీద భార్యకు నమ్మకం, భార్య మీద భర్తకు నమ్మకం, తల్లిదండ్రులకు పిల్లల మీద నమ్మకం, పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ. ఇది ఎంత ఆ ప్రేమ ఎంత దీవెనంటే ఈ దీవెన భూమి మీద ఎక్కడ దొరకని దీవెన. కానీ ఈరోజు అన్నీ ఉన్నాయి, కానీ కడుపులో ఒక బాధ, చెప్పుకోలేక, లోపల దాచుకోలేక, లోపల వాటిని నిలబెట్టుకోలేక, పైకి చెప్పుకోలేక, ఏడవలేక నరకయాతన పడుతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఏం చేయమంటారు? ఎంత ఉన్నా ప్రశాంతత లేదు, ఎంత చేసినా నైట్ నిద్ర పట్టడం లేదు. అప్పుడప్పుడు అంటారు కొంచెం నిద్ర రావట్లేదు, అసలు నిద్ర మాత్రం కొనుక్కొని పోగొట్టి, నిద్ర మాత్రం వేసుకున్నా నిద్ర రావట్లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఎంత సంపాదించినా ఏంటికి ప్రయోజనం? ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు, ఏ టైంకి వస్తాడో తెలియదు, ఎక్కడ పడిపోతాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు, అసలు తిన్నాడో లేదు. ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకొని ఎదురు చూస్తూ ఉంటా, వచ్చేవాడు ఎట్ట వస్తాడో తెలియదు. వండుకున్న బిర్యానీ ఉదయాన్నే కుక్కలకి వేయాల్సి వస్తుంది. ఇంకేం ఆశీర్వాదం ఉన్నట్టమ్మా? అది ఆశీర్వాదమేనా? అందుకే యేసుప్రభు ఇక్కడ అంటున్నాడు, మార్తా నువ్వు నమ్మిడి ఎడలా దేవుని మహిమను చూస్తావు. ఈరోజు మనందరికీ దేవుడు చెప్తున్న ఒక మాట. మనం అనుకుంటాం, నీకు వచ్చిన బాధలు, నీకు వచ్చిన కష్టాలు, నీకున్న సమస్యలను బట్టి అనుకుంటాం, అసలు దేవుడు ఉన్నాడా? అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీరు అనుకుంటారు, ఎందుకంటే మాకు అసలు అనిపించదు అనుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది. మనం యేసుప్రభువు నమ్మాం కదా, రోజు ప్రార్థన పోతున్నాం కదా, ప్రార్థన రోజు చేసుకుంటాం కదా, అసలు మనకి ఈ కష్టాలు, అసలు దేవుడు ఉన్నాడా? బయటికి అంటారు, లోపల ఇంటర్నల్గా దేవుడే ఉంటే మాకెందుకు ఈ బాధలు? అందరు చూడు ఎంత ప్రశాంతంగా ఉంటారు. అందరు ప్రశాంతంగా ఉంటారా? నువ్వు అనుకుంటున్నావు ప్రశాంతంగా ఉంటారని, ఒక్కసారి నువ్వు అడిగి పోయి చూస్తే ఎందుకురా ఈ బాధ, నా ఇల్లే నాకు బాగుంది అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ ప్లేస్లోకి నువ్వు వెళితే నీకు అర్థమవుతుంది. ప్రశాంతత అంటే ప్రభువు నమ్ముకొని ప్రభువు ప్రకారం నడుచుకున్న వాళ్ళ దగ్గర ప్రశాంతత ఎక్కడ ఉండదు. కోట్లు ఇచ్చినా రాదు, బంగారం వచ్చిన వైడూర్యాలు ఇచ్చినా రాదు ఆ ప్రశాంతత. అందుకని ఇక్కడ ఏదే అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? దేవుని నమ్ముకొని ఆయనకు నచ్చినట్టు బ్రతకడమే దేవుడిచ్చిన దీవెన. కాబట్టి ఇప్పుడు అంటున్నారు, దేవుడు నువ్వు ఇక్కడ ఉండి అలా నాకు నష్టం కలిగేది కాదు. నీకు నష్టం కలుగుతుంటే దేవుడు లేడనా? నష్టాలు కలిగినప్పుడు దేవుడు లేడు అనుకుంటా అప్పుడప్పుడు అంటాం కదా, మా అనిపిస్తుంది కదా మీ అందరికీ. ఎక్కడ వస్తుంది ఆ దేవుడే ఉంటే మాకెందుకు బాధ? ఏముంది, ఈ ఆడిపోయినా ఒకటేలే, అంతే కదా. ఈ ఆడిపోయిన రూపాయికి 16 అనాలే, ఈ ఆడిపోయిన అంతేలే, ఏముందిలే, దేవుడేనే వాడు ఉంటే మనకెందుకు ఈ కష్టాలు? అంటే దేవుడు లేడా? ఇప్పుడు చెప్తాం అందరం ఉన్నామని, రేపు కష్టాలు, బాధలు, సమస్యలు ఉండి ఆ పక్కన 5 లక్షలు 50,000 అప్పు తీయటానికి వచ్చి, ఇటు పక్కన పొలమోడు తీయటానికి వచ్చిన గింజలు 5,000 కూడా రాకపోతే అప్పుడు చెప్పండి దేవుడు ఉన్నాడు. అప్పుడు నోటు కూడా ప్రభువానికి స్తోత్రం అని అంటారా? అంటామమ్మా. యోబు తన భార్యతో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? దేవుడు మేలు ఇచ్చినప్పుడు స్తుతించావు, కీడు ఇస్తే స్తుతించవా? దేవుడు ఆస్తి ఐశ్వర్యం ఇస్తే దేవుని అడిగితే, అబ్బా 10 మంది పిల్లలు ఇస్తే దేవుడికి స్తోత్రం అన్నావు, నువ్వు చేసినంత బంగారం వద్దు వందనాలు అన్నావు, నీ పంట పండితే లక్షలు వస్తే స్తోత్రాలు అన్నావు. ఈరోజు చిన్న నష్టం జరిగింది, నష్టం జరిగించావు దేవా, అయినా నీకు స్తోత్రం అని ఎప్పుడన్నా అన్నావా? పంట వచ్చినప్పుడే స్తోత్రం, పంట పడినప్పుడే స్తోత్రం, ఇంట్లో పిల్లోడు పాస్ అయినప్పుడే స్తోత్రం, కుటుంబంలో అన్ని సమస్యలు లేనప్పుడే స్తోత్రం, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు లేడు అన్నారు కదా. దేవుడు ఉన్నాడో లేడు, నువ్వు ఎందుకు ఇంకా నమ్మకంగా ఉన్నావు? దేవుడిని దూషించి చచ్చిపోరాదా? అంటే దేవుడిని దూషించమంటుంది. నీకు నష్టం వస్తే దేవుడిని దూషించాలా? నష్టం వస్తే దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీకు బాధ వస్తే దేవుడు లేకుండా వెళ్ళిపోతావా? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇది కరెక్టేనా? కరెక్ట్ కాదు. అందుకన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేమి? దేవుని చేత మేలు అనుభవిస్తున్నాం, కీడు అనుభవించదగదా? కీడు ఎందుకు వచ్చిందంటే
నాకు తెలుసు, నీకు తెలుసు అనుకుంటున్నాం. దేవుడికి తెలియకుండా ఏది, ఆయన బిడ్డలమైన మనకు కీడు వచ్చిందంటే అది దేవుడికి తెలిసే వచ్చింది. ఎందుకు పంపించాడంటే మనకు మరలా అంతకు మించిన మేలు చేయాలని. దాని గురించి దేవుడు అవకాశం ఇస్తే సార్ చెప్తాను. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడు ఉంటే మేలు జరుగుద్ది, దేవుడు లేకపోతే కీడు జరుగుతుంది తప్పు. దేవుడు ఎప్పుడు మరి మేలు కీడు ఎందుకు జరుగుతుందంటే, ఆయన కీడు జరిగించాడంటే మహిమ పొందటానికే, మేలు చేయటానికే. చనిపోయినామంటే వచ్చుంటే పెద్ద మేలేం లేదు. ఇప్పుడు చచ్చిపోయి 4 రోజుల తర్వాత లాజరును బయటికి లేపాడంటే ఎంత మహిమ. ఆ మహిమ రావాలంటే, ఎక్కువ ఘనత రావాలంటే కొంచెం బాధలు రావాలి. 3 రోజుల నుంచి నిద్రాహారం లేకుండా, తిండి తిప్పలు లేకుండా మార్తా మరి ఏడుతూ కూర్చున్నారు. ఈ ఏడుతున్నప్పుడు అందరూ అటుపతి రోజు మీ ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు భోజనం పెట్టావు, పరిచర్య చేశారు, అన్ని చేశారు. ఇప్పుడు మీ తమ్ముడి బతికించుకోలేకపోయారు. ఏం భక్తి అమ్మ మీ భక్తి, అది అన్నారు. అయినా ఏమనలేదు. యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభుని అన్నారు, ఏంది ప్రభు ఇన్ని రోజులకు వచ్చావు, మేము గుర్తు రాలేదని వీళ్ళు కూడా అన్నారు. చచ్చిపోయిన 4 రోజులు అసలు ఎంత రోజులు ఎందుకు రాలేకపోయావు, ఎక్కడ పోయావు, అది అన్నారు. అయినా ఏం మాట్లాడలేదు. ఒకటే అంటున్నారు, దేవుని నమ్మితే గొప్ప కార్యం చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి 4 రోజుల తర్వాత ఉన్న ఆ యొక్క లాజరును లేపితే ఎంత మహిమ. చనిపోయి పాతి పెట్టిన లాజరును లేపిన దేవుడు గొప్పవాడని ఈరోజు స్తుతిస్తున్నాం. కాబట్టి ఈరోజు నీతో నాతో చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, మేలు కీడు రెండు కూడా దేవుడు స్వాధీనంలోనే ఉన్నాయి. ఎప్పుడు ఏది ఇయ్యాడో అది ఆయన ఇస్తాడు. ఇచ్చిన ఆయన దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా మనకు అనుభవింపచేస్తాడు. తెలుసు కదా, మీరు అనుకుంటారు తొందరపాటు కాదు. ఎప్పుడు కంది ఇత్తనం ఎత్తిన తర్వాత ఎప్పుడు మొలవాలో అప్పుడే మొలుతుంది. నీకు దేవుని ఎప్పుడు రప్పించాలో అప్పుడే వస్తుంది. నువ్వు తొందరపడితే లేదు. ఆ ఉచ్ఛతను నువ్వేం చేయాలి? వ్యవసాయదారుడు అంట, యజమానుడు తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు యజమానుడు ఎదురు చూసినట్టుగా దేవుని దీవెనల కోసం మనం ఎదురు చూస్తూనే ఉండాలి. నమ్మకంగా ఉండాలి. శక్తి వంచన లేకుండా నమ్మకంతో ఉన్నప్పుడు తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చించి ఉన్నత శిఖరం మీద కూర్చుండబెట్టి మనల్ని చూసి నవ్విన వాళ్ళని సిగ్గుపడేటట్టుగా మనల్ని చేసి ఆయన సింహాసనం మీద ఆసనుడిగా చేసుకుంటాడు. అందుకోసం మనం చేయాల్సింది ఏంటంటే, దుష్టత్వంలో నుంచి బయటికి రప్పించటమే మనకు పెద్ద ఆశీర్వాదం. పాపంలోకి వెళ్ళకూడదు. ఇంకా అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆశీర్వాదం తెలుసా, వస్తే రావు. ఎప్పుడైనా వచ్చుంటే నేను చెప్పండి. నిజంగా అనిపిస్తుంది. మీరు అనుకుంటారు రావులే అక్కడ, ఎందుకు అనుకుంటారు? వస్తుంటాయి అప్పుడప్పుడు. డబ్బుల విషయంలో కానీ, బంగారు విషయంలో ఇదే విషయం అనిపిస్తుంది. అది ఉంటే బాగుండే, ఇది ఉంటే బాగుంటే. నేను ఊరకి ఏదన్నా మర్చిపోయి 500 ఒక 50 రూపాయలు ఎక్కువ ఇచ్చాను అనుకో, ఇచ్చేలే వచ్చి కడకి జోబులు పెట్టుకుని వస్తా. నువ్వు నాకు ఎక్కువ ఇచ్చావు అసలు చెప్తామా? ఎందుకు ఎక్కువ ఇప్పించేదని చేసిండు అక్కడ? నీ బుద్ధి చూడాలని దేవుడు 50 రూపాయలే తీసుకొని జోబులు పెట్టుకోకపోయివే, రేపు నేను నిన్ను దీవిస్తే నువ్వు బాగుంటావా? అందుకని నీ బుద్ధి చూడటానికి చిన్న చిన్న వాటి పరీక్షలు ఉంటాయి. కొద్దిగులో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా మనకు దేవుని ఇస్తాడు. కాబట్టి ఈరోజు మన అందరితో చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడు లేడని నువ్వు జీవితంలో ఆయన ఎప్పుడు అన్ని చోట్ల ఉండేవాడు. ఆయన లాజరును లేపి లాజరు ద్వారా మహిమ పొందినట్టుగా మన కుటుంబాలలో ఉన్న సమస్యలను తీర్చి మనకు కూడా మన ద్వారా ఆయన మహిమ పొందిన కాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం.